సూర్యాపేట జిల్లా ఖానాపురం గ్రామంలో 2 రోజుల క్రితం జరిగిన చోరీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కోదాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నిందితుడు బండ్ల భాస్కర్ అనే గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అతడు దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా వెల్లడించారు. అతడి వద్ద నుంచి 59 గ్రాముల బంగారం, 180 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. 8 o'clock నమ్మదగిన సమాచారం మేరకు కోదాడ సిఐ ప్రతాప్ లింగం గారు, అదేవిధంగా అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ వీళ్ళకు వచ్చిన ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు ఒక ఇళ్లలో దొంగతనం చేసే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన ఇంతకుముందుకు ఎప్పుడు అరెస్ట్ కాలేదు. ఇతని పేరు బండ్ల భాస్కర్, 34 years. సో ఇతను ఖానాపురం విలేజ్, అనంతగిరి మండలం గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నాడు. సో ఆయన కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇతను ఒక 3 దొంగతనాలు చేయడం జరిగింది. ఒకటేమో 18 నెలల క్రితం జరిగింది. ఇవన్నీ కూడా అనంతగిరిలో చేశాడు. 18 నెలల క్రితం ఒక అఫెన్స్ చేశాడు. ఆ తర్వాత